వెల్కమ్ టు YLR9 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయాన్ని దర్శించుకున్న బీజేపీ రాష్ట్ర నాయకులు శ్రీ పైడి ఎల్లారెడ్డి. ఆలయం అభివృద్ధి కొరకు 2 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందిస్తారని ప్రకటన. ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్. నిజాం సాగర్ ప్రాజెక్టుకి భారీ ఇన్ఫ్లో. ప్రాజెక్టు వద్ద పర్యాటకుల సందడి. సాగునీటి ప్రాజెక్టులను ఎందుకు వృధాగా ఉంచుతున్నారు? మాజీ మంత్రి హరీష్ రావు. రాహుల్ గాంధీకి సిఈసి అల్టిమేటం. ప్రజలు స్వదేశీ వస్తువులను కొనుగోలు చేయాలి. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం వెల్లుట్ల గ్రామ ప్రజల ఆహ్వానం మేరకు శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దేవాలయంలో జరుపుతున్నాం శ్రావణ మాస ఉత్సవాల్లో ముఖ్య అతిథులుగా బీజేపీ రాష్ట్ర నాయకులు పైడి ఎల్లారెడ్డి పాల్గొన్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పైడి ఎల్లారెడ్డిని ఆలయ కమిటీ తరపున శాల్వతో సత్కరించారు. ఈ సందర్భంగా వారు 2 లక్షల రూపాయలు ఆలయం అభివృద్ధి కోసం అందిస్తానని ప్రకటించారు. అనంతరం గ్రామస్తులు మాట్లాడుతూ కామారెడ్డి జిల్లాలో ముఖ్యంగా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో మీరు మీ సొంత నిధులతో చేస్తున్న సేవలు ఇప్పటివరకు ఏ నాయకుడు కూడా చేయలేదని, రానున్న రోజుల్లో కూడా మీ సేవా కార్యక్రమాలను కొనసాగించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు నర్సులు, టౌన్ అధ్యక్షులు రాజేష్, మాజీ ఎంపీపీ నక్క గంగాధర్, నాగిరెడ్డిపేట్ ఎంపీపీ రాజాదాస్, లింగంపేట మండల అధ్యక్షుడు క్రాంతికుమార్ సాయిరెడ్డి, నరేష్, మండల ప్రధాన కార్యదర్శి అశోక్ మరియు కార్యకర్తలు, నాయకులు, గ్రామస్తులు పాల్గొనడం జరిగింది. కామారెడ్డిలోని కలెక్టరేట్లో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ సూచించారు. జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రజల సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రజావాణి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. సమస్యలు ఉన్న వారు నేరుగా కలెక్టర్ కార్యాలయంలో లిఖితపూర్వకంగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. కామారెడ్డి జిల్లా నిజాం సాగర్ ప్రాజెక్టుకు వరద ఉధృతి గంటకు పెరుగుతుంది. ఆదివారం ఉదయం 45,000 క్యూసెక్ల ఇన్ఫో రాగా మధ్యాహ్నానికి 49,000 క్యూసెక్ల భారీ వరద నీరు వచ్చి చేరుతున్నట్లు ఏఈ అక్షయ్ తెలిపారు. ప్రాజెక్టులో 17.802 టీఎంసీలకు గాను ప్రస్తుత ప్రాజెక్టులో 11.807 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. జలకలను తిలకించేందుకు ప్రాజెక్టు వద్ద పర్యాటకులు తరలివచ్చారు. వరద ఉధృతి ఇలాగే కొనసాగితే సోమవారం గేట్లు తెరిచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. సాగునీటి ప్రాజెక్టులను ఎందుకు వృధాగా ఉంచుతున్నారని మాజీ మంత్రి హరీష్ రావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అన్నపూర్ణ, కొండపోచమ్మ, బస్వాపూర్ తదితర రిజర్వాయర్లు ఖాళీగా ఉన్నాయి. వాటిని నింపాలని ఉత్తమ్కు లేఖ రాసినా పట్టించుకోలేదు. కృష్ణా, గోదావరి జలాలను సముద్రం పాలు చేస్తున్నారు. ఇది క్రిమినల్ నెగ్లిజెన్సీ. ఉత్తమ్, రేవంత్ నీళ్ల విలువ తెలియదు, రాజకీయాల కోసం రైతులను బలి చేయొద్దు అని దుయ్యబట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టు మోటార్లను నాశనం చేసేందుకు కుట్ర జరుగుతుందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. మోటార్లను తరచూ ఆన్ ఆఫ్ చేస్తున్నారు.
ఇలా చేస్తే అవి దెబ్బతింటాయని BHEL కంపెనీ ఇప్పటికే హెచ్చరించిందని ఇంజనీరింగ్ నిపుణులు కూడా అడిగి తెలుసుకోండి. మోటార్లను నాశనం చేసి ఆ నేపాన్ని బీఆర్ఎస్పై వేయాలని కుట్ర చేస్తున్నారు. ఇప్పటికైనా నిరంతరాయంగా పంపింగ్ చేపట్టి రిజర్వాయర్లు నింపాలి అని వ్యాఖ్యానించారు. మోటార్లు ఆన్ అండ్ ఆఫ్ చేస్తుంది. ఇవేమి ఇంట్లో ఉండే మన 1 HP మోటార్లు కావు కదా. ఇవి ఒక్కొక్క మోటార్ 200 మెగావాట్స్ 150 మెగావాట్స్ మోటార్లు. ఒక మోటారు ఒక జిల్లాకు ఎంత కరెంటు సరఫరా అవుతుందో జిల్లా మొత్తం ప్రజలు వాడే కరెంటు ఒక మోటార్కు సమానం. వీళ్ళు ఏం చేస్తుండ్రు? ఆ మోటార్లను ఆన్ అండ్ ఆఫ్ చేస్తుండ్రు. ఆన్ అండ్ ఆఫ్ చేస్తే బేరింగులు దెబ్బతింటాయి. ఇవి అట్లా వీళ్ళు ఏం చేస్తుండ్రు? పొద్దున 7 గంటలకు స్టార్ట్ చేస్తుండ్రు, సాయంత్రం 5కి బంద్ పెడుతుండ్రు మోటార్. పొద్దున 7కి స్టార్ట్ చేసి 5కి బంద్ పెడుతున్నారు. ఎందుకు? 5 తర్వాత కొంచెం కరెంట్ పీక్ లోడ్ ఉంటుంది, అందరం లైట్లు వేస్తాం, సాయంత్రం పూట ఇళ్లలో కరెంటు వాడతారని ఇది బంద్ పెడుతుంది. మళ్ళీ పొద్దుగాల 7-8 గంటలకు మెల్లగా స్టార్ట్ చేస్తుంది. ఇట్లా రోజుకు 2 సార్లు ఆన్ అండ్ ఆఫ్ చేస్తే మోటార్ల బేరింగులు దెబ్బతింటాయి, మోటార్లు పనికి రాకుండా అవుతాయి. ఇంజనీరింగ్ నిపుణులను అడగండి, ఎక్స్పర్ట్స్ ని అడగండి. ఇప్పటికే BHEL మిమ్మల్ని హెచ్చరించింది. మోటార్లు సరఫరా చేసిన BHEL రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది. ఇట్లా మీరు మోటార్లు ఆన్ అండ్ ఆఫ్ చేస్తే ఇవి కాలిపోతాయి బిడ్డ అని మిమ్మల్ని హెచ్చరించింది. అంటే మీరు ఏంది మీ ఉద్దేశం? ఊకి ఆన్ అండ్ ఆఫ్ చేసి మోటార్ల బేరింగులు దెబ్బతిని మోటార్లు పనికి రాకుండా అయితే మళ్ళా బదనాం ఎత్తేయాలని ఒక కుట్ర చేస్తా ఉన్నారు మీరు. BHEL మీకు చెప్పలేదా? మిమ్మల్ని హెచ్చరించలేదా? కాళేశ్వరం మోటార్లు ఎప్పుడైనా సరే ఫుల్ నడపాలి. ఏం చేస్తుంది ఇప్పుడు? నందిమేడారం పంప్ హౌస్ లో గాని, గాయత్రి పంప్ హౌస్ లో గాని ఆన్ అండ్ ఆఫ్ చేస్తుండ్రు. ఒకసారి ఉత్తమ్ కుమార్ రెడ్డి రేషన్ కార్డులు వంచడానికి చొప్పదండి పోయిండు. జనం తిరగబడతారు, నీళ్లున్నాయి, మోటార్లు ఎందుకు ఆన్ చేస్తలేవని పొద్దుగాలు ఆన్ చేసిండ్రు. ఉత్తమ్ కుమార్ రెడ్డి హెలికాప్టర్ దిగి రేషన్ కార్డులు వంచి మళ్ళీ హెలికాప్టర్ ఎక్కగానే మోటార్లు బంద్ చేసిండ్రు. మొన్న ఓ రోజు కూడా మోటార్లు పొద్దుగాలు ఆన్ చేశారు, సాయంత్రం బంద్ చేసిండ్రు. నిన్న మొన్న కూడా 2 ఆన్ చేస్తుండ్రు, 1 బంద్ చేస్తుండ్రు, 1 ఆన్ చేస్తుండ్రు, 2 బంద్ చేస్తుండ్రు. ఇదేంటి పిచ్చి పని? ఈ పద్ధతిలో మోటార్లు నడిపితే అవి కాళేశ్వరం మోటార్లు దెబ్బతింటాయి. మీ BHEL వాళ్ళని అడగండి, ఎక్స్పర్ట్స్ ని అడగండి, ఇంజనీరింగ్ నిపుణులను అడగండి. కంటిన్యూస్ గా మోటార్లు నడపాలి. ఎప్పుడైనా ఈ ఆన్ అండ్ ఆఫ్ పద్ధతుల్లో మీరు నడిపితే అనవసరంగా మోటార్లు కాలిపోతాయి, రాష్ట్రానికి రైతులకు నష్టం జరుగుతుందని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఓట్ల సవరణ పేరుతో బీహార్లో పాత ఓట్లు తొలగించి కొత్త ఓట్లు కలిపారని AICC అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. బీహార్లో ఓటార్ అధికార యాత్ర ఈవెంట్లో ఆయన ప్రసంగించారు. దేశమంతటా అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో ఓట్ చోరీ జరిగింది. ఇప్పుడు బీహార్లోనూ కుట్ర జరుగుతుంది. పీఎం మోదీ కులగణన కూడా పారదర్శకంగా చేయరని నాకు తెలుసు. కానీ ఇండి కూటమి నిజమైన కులగణను చేపడుతుంది, ఓటు దొంగతనాన్ని అంతం చేస్తుంది అని వ్యాఖ్యానించారు. पूरे हिंदुस्तान में विधानसभा के चुनाव, लोकसभा के चुनाव चोरी किए जा रहे हैं और इनकी आखिरी साजिश ये है कि बिहार में SIR करके नए वोटरों को जोड़कर, वोटरों को काटकर ये बिहार का चुनाव चोरी करें। और मैं और हम सब स्टेट से आपको कहने आए हैं कि हम इन्हें ये चुनाव चोरी नहीं करने देंगे। और बिहार की जनता चोरी नहीं करने देगी। क्यों? क्योंकि गरीबों के पास, कमजोर लोगों के पास सिर्फ वोट है और हम वोट चोरी नहीं करने देंगे। రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణలపై CEC జ్ఞానేష్ కుమార్ తీవ్రంగా స్పందించారు. మీరు చేస్తున్న ఆరోపణలపై అఫిడవిట్ సమర్పించండి, లేదంటే దేశానికి క్షమాపణలు చెప్పండి. మూడో ఆప్షన్ లేదు. 7 రోజుల్లో అఫిడవిట్ రాకుంటే ఆరోపణలు అన్ని నిరాధారమైనవని భావిస్తాం అని తెలిపారు. కొందరు 2 సార్లు ఓటు వేశారన్న ఆరోపణలపై ఇప్పటివరకు ఆధారాలు సమర్పించలేదని పేర్కొన్నారు. लगभग 90 करोड़ से 100 करोड़ के बीच में सबसे बड़ी मतदाता सूची, सबसे बड़े चुनाव कर्मियों की फौज, सबसे ज्यादा मतदान करने वाले लोगों की संख्या, और इन सब के समक्ष, सारे मीडिया के समक्ष ये कहना कि अगर मतदाता सूची में आपका नाम एक बार और है तो आपने 2 बार मतदान किया होगा और कानूनी अपराध किया होगा, और मेरे सारे मतदाताओं को अपराधी बनाना और चुनाव आयोग शांत रहे, संभव नहीं।
हलफनामा देना होगा या देश से माफी मांगनी होगी। तीसरा विकल्प नहीं है। आपके माध्यम से मैं ये भी कहना चाहता हूं, अगर 7 दिन में हलफनामा नहीं मिला तो इसका अर्थ ये सारे आरोप निराधार हैं और हमारे मतदाताओं को ये कहना कि वो फर्जी हैं, इसके ऊपर जो भी इस बात को बोल रहा है उसको माफी मांगनी चाहिए। महाराष्ट्र में वोटर लिस्ट बढ़ी। समय रहते जब ड्राफ्ट सूची थी तो दावे और आपत्ति क्यों नहीं जमा कराए गए? जब रिजल्ट निकल आया तब याद आया कि ये गलत था और एक भी मतदाता का नाम सबूत सहित आज तक चीफ इलेक्टोरल ऑफिसर महाराष्ट्र को नहीं मिला। चुनाव हुए 8 महीने हो गए। महाराष्ट्र में क्यों नहीं उच्चतम न्यायालय में चुनावी याचिका दायर की गई? फिर एक बात यह कही गई कि आखिरी घंटे में इतना मतदान कैसे? चुनाव आयोग ने जवाब दिया था और आप सबने लिखा भी था कि अगर 10 घंटे मतदान होता है तो हर घंटे 10% का औसत होता है। आखिरी घंटे में 10% से कम मतदान हुआ। तो ये बात कैसे कही जा रही है? ऐसा नहीं होता कि किसी भी बात को अगर आप 10 बार बोलते रहें, 20 बार बोलते रहें तो सच हो जाए। सच सच होता है और सूरज पूरब में ही उगता है, किसी के कहने से पश्चिम में नहीं उगा। కామారెడ్డిలో ఆదివారం నిర్వహించిన స్వదేశీ జాగరణ మంచ్ జిల్లా సమావేశంలో చర్చించిన అంశాలను తెలంగాణ రాష్ట్ర ప్రాంత సహా సంయోజక్ అశోక్ జీ వివరించారు. ప్రజలు స్వదేశీ వస్తువులను కొనుగోలు చేయాలన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను మరింత పటిష్టం చేసి ట్రంప్ తారీఫ్లకు సమాధానం ఇవ్వాలని పిలుపునిచ్చారు. చైనా, అమెరికా, టర్కీని బైకాట్ చేయాలన్నారు. కామారెడ్డి జిల్లాకు సంబంధించిన స్వదేశీ జాగరణ మంచ్ కార్యకర్తలతో సమావేశం జరిగింది. రాబోయే కాలంలో స్వదేశీ ఉత్పత్తులు వాడటం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి దేశానికి అనే దాని విషయం మీద మిగతా కార్యకర్తలతో కలిసి చర్చించడం జరిగింది. స్వదేశీ వస్తువులను వాడాలి అని చెప్పేసి అవగాహన కల్పించడానికి జనజాగరణ లాంటి ఉద్యమాలు చేయటము, స్వదేశీ వస్తువులు వాడటం వల్ల ఈ దేశ ఆర్థిక వ్యవస్థకి ఏ విధంగా ఉపయోగపడుతుంది, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారతదేశం యొక్క ప్రస్తుతం ఉన్న అవకాశాలను మనం ఏ విధంగా వినియోగించుకోవచ్చు అనే దాని మీద చర్చించడం జరిగింది. స్వదేశీ వస్తువులను వాడటం వల్ల భారత్కు సంబంధించిన భారతదేశ ఉత్పత్తులను మనం ఉపయోగించడం వల్ల ఆర్థికంగా భారతదేశం వృద్ధి చెందటమే కాకుండా ఇక్కడ స్థానిక సంస్థలకు వృద్ధి చెందుతాయి. దాంతోపాటుగా ఉద్యోగ అవకాశాలని కల్పించడానికి అవకాశం కలుగుతుందని చెప్పేసి ఈ విధంగా డిస్కషన్ చేయడం జరిగింది. అదేవిధంగా సమాజంలో ఉన్న అందరికీ స్వదేశీ ఉత్పత్తులను వాడటం వల్ల, స్వదేశీ ఉత్పత్తుల వినిమయం వల్ల భారతదేశంలోనే తన ఆర్థిక వ్యవస్థని మనం వృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. విదేశీ వస్తువులు కొనటం వల్ల వచ్చే ఆర్థిక లాభాలు ఏవైతే ఉంటాయో అవి వాటి దేశాలకు తరలిస్తాయి. దానివల్ల ఇక్కడ నిరుద్యోగ సమస్యకి పరిష్కారం దొరకదు అనే విషయం కూడా అవగాహన కల్పించాలని చెప్పేసి అనుకున్నాము. ఈరోజు మనము ఇంటర్నేషనల్గా ప్రతిరోజు మన పత్రికలు కానీ టీవీలలో చూస్తుంటే ట్రంప్ చేసే యొక్క అతి ఆగడాలను మనం గమనిస్తుంటే ఈ అతి ఆగడాలు అన్ని కేంద్రము ఆర్థిక అంశాల మీదనే కేంద్రీకృతమై ఉంటుంది. తన ఆర్థికంగా తన బలంగా ఉన్నందునే ఈరోజు అమెరికా అధ్యక్షుడు మనల్ని ప్రపంచ దేశాలని బెదిరించడం కాకుండా ఇన్సల్ట్ చేయడం చేస్తున్నాడు. ఎందుకనంటే ఆ అమెరికా అనే దేశము ఆర్థికంగా ప్రపంచంలోనే అందరిని శాసించగలిగే స్థితిలో ఉంది. ఆ స్థితికి మన భారతదేశం కూడా వెళ్ళాలంటే మన దేశంలో తయారైతున్న వస్తువులను మనం కొనటం వల్ల మన దేశంలో పరిశ్రమలు వృద్ధి చెందుతాయి, నిరుద్యోగ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది, ఆర్థికంగా మనం వృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది అనేది ఆధారపడి ఉంటుందని చెప్పేసి ఈ విషయము స్వదేశీ జాగరణ మంచ్ దేశవ్యాప్తంగా స్వదేశీ ఉద్యమం చేయడానికి ప్రారంభిస్తున్నాము. అదే రకంగా మనం అమెరికాకు సంబంధించిన వస్తువులని, చైనాకు సంబంధించిన వస్తువులని బహిష్కరించాలని చెప్పేసి కోరుతున్నాము. ఈ రెండు దేశాల వస్తువులు మనం కొన్నట్టయితే చైనా ఇప్పుడు మన దగ్గర వస్తువులను అమ్మి వచ్చిన లాభాలతోని మనకు శత్రువులను తయారు చేస్తుంది.
అక్కడ పాకిస్తాన్ వైపు నుంచి వచ్చే టెర్రరిస్టులకు కానీ, లేకపోతే మన సరిహద్దులో చైనా ఇండియా సరిహద్దులో ఏదైతే చైనా దురాక్రమణ ఉన్నదో దానికి మన నిధులు సమకూర్చిన వాళ్ళమవుతున్నాము. ఈరోజు మనము అమెరికాకి సంబంధించిన వస్తువులను మనం కొనడం వల్ల, కన్జ్యూమ్ చేయడం వల్ల అమెరికా వాడు మనం ఉల్టా మన డబ్బులు తీసుకొని మన వైపు మనమనే ఒక రకంగా ఇన్సల్ట్ చేస్తూ మాట్లాడుతున్నాడు. ఇవన్నీ పోవాలంటే మనకు మన దేశభక్తితో పాటుగా స్వదేశీ వస్తువులు వాడటం వల్ల మన చుట్టుపక్కల వాళ్ళకి కూడా మనం ఆర్థికంగా సహాయం చేసిన వాళ్ళం అవుతాము. లోకల్ ప్రోడక్ట్స్ వాడటం మనం వినియోగించుకుంటే మన చుట్టుపక్కల వాళ్ళు ఆర్థికంగా వృద్ధి చెందితే వాళ్ళతో పాటు మనం కూడా వృద్ధి చెందే అవకాశం ఉంటుంది అనే విషయంపై అవగాహన కల్పించడానికి స్వదేశీ చారణ మంచు ప్రయత్నం చేస్తుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయాన్ని దర్శించుకున్న బీజేపీ రాష్ట్ర నాయకులు శ్రీ పైడి ఎల్లారెడ్డి. ఆలయం అభివృద్ధి కొరకు 2 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందిస్తారని ప్రకటన. ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్. నిజాం సాగర్ ప్రాజెక్టుకి భారీ ఇన్ఫ్లో. ప్రాజెక్టు వద్ద పర్యాటకుల సందడి. సాగునీటి ప్రాజెక్టులను ఎందుకు వృధాగా ఉంచుతున్నారు? మాజీ మంత్రి హరీష్ రావు. రాహుల్ గాంధీకి సిఈసి అల్టిమేటం. ప్రజలు స్వదేశీ వస్తువులను కొనుగోలు చేయాలి. ఇది ఈ రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.